ప్రజాస్వామ్యంలో ఒక అభిమానం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఒకళ్ళ కుటుంబం మీద ఉంటుంది, ఒకళ్ళ నాయకుడి మీద ఉంటుంది, ఒకళ్ళ సినిమా వేడి మీద ఉంటుంది, లేకపోతే ఇంకొకళ్ళ అధికారుల మీద ఉంటుంది. అదేం తప్పేం కాదు. కానీ విమర్శ అన్నాయి ఒక ప్రతిపక్షానికే చెయ్యాలి అని చెప్పి ఒక సర్కిల్ ఏమైనా గీసుకున్నారా బోరుగడ్డ అని? లేకపోతే మీ సొంత పార్టీలో తప్పులు జరిగినప్పుడు, మీ సొంత పార్టీలో ఏదైనా జరిగినప్పుడు కూడా దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం మీలాంటి వారికి లేదా? సార్ మీకు ఒక విషయం తెలుసో తెలీదు, గోరంట్ల మాధవ్ అనేవాడు ఒక థర్డ్ గ్రేడెడ్ ఫెలో. ఆడేదో ఇట్లా 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 అనుకునేది పెట్టి ఏదో వీడియో బయటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాంకర్ శ్రావణి ఇంటర్వ్యూ చేస్తానికి మా ఆఫీస్కి వస్తే ఆవిడ నన్ను అడిగిన క్వశ్చన్లో నేను ఒకటే డైరెక్ట్గా చెప్పాను. ఆ పొద్దు అందరూ అభిమానించారు అన్నా, నువ్వు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావు. నేను ఒకటే చెప్తున్నా అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, తప్పు జరిగిన దగ్గర బ్యూరోక్రాట్స్ తప్పు చేస్తూ కూడా నుంచోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిన రోజులు ఉన్నాయి. మీకు తెలీదా వర్మాజీ? మీకు తెలీదా ఎంతమంది బ్యూరోక్రాట్స్ నేను ఎస్సీ కమిషన్ లాగాను? మీకు తెలీదా? ఓకే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏఎల్సీ ఆస్తుల విషయంలో ఇల్లీగల్ గా ఇన్వాల్వ్ అయిన ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక కలెక్టర్ కి సస్పెన్షన్ మెమో ఇప్పించాను నేను ఎస్సీ కమిషన్ నుంచి. సీఎం గారికి చెప్తే సీఎం గారు ఇమీడియట్ గా సస్పెండ్ చేసి అవతల పాడుతున్నారు వాళ్ళని. చర్చ ఆస్తుల విషయంలో మీరెవరు మాట్లాడేదానికని. నేను గోరంట్ల మాధవ్ మీద అందరూ చెప్పారు అది టీవీ మార్ఫింగ్ అని. నేను ఒకటే చెప్పాను, ఇన్ మై సైట్ నా మట్టుకు అది మార్ఫింగ్ అని అనిపించట్లేదు. వాడు ఒక థర్డ్ గ్రేడెడ్ ఫెలో, వాడు బీసీ కులా నుంచి వచ్చారు కాబట్టి వాడిని డిగ్రేడెడ్ చేసే విధంగా బిహేవ్ చేశాడు కాబట్టి అతని మీద తగినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జస్ట్ గో బ్యాక్ టు ద వీడియోస్ అండ్ గో త్రూ దట్ సార్. ఓకే, అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కమ్మ రాజధాని అని చెప్పి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని తిట్టారు, తెలుగుదేశం పార్టీ విమర్శలు చేశారు, మళ్ళీ వాళ్ళతోటి వెళ్ళారన్నది మీరు చేస్తున్న విమర్శ, అంతేనా? కాదు, వినండి, నాది కంటిన్యూ, నాది ముందు క్వశ్చన్ కంప్లీట్గా అయ్యాక అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు. కానీ అదే కదా మీరు ఆయన మీద అప్పుడు వీడియోలు పెట్టడానికి కూడా కారణం, ఎందుకు తిట్టి మళ్ళీ మీరు వెళ్ళారు? ఓకే ఓకే, అదే వినండి. ఓకే, పెట్టారు. ఒక్క నిమిషం చెప్తాను. రాజధానిలో మా పొలం ఉంది, నా పొలం ఉందని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఆయన వచ్చారు, సంతోషపడ్డాము. ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. నాకు అసలు పాలిటిక్స్ అనేది కొత్త. 13లో నేను లండన్ నుంచి వచ్చాను, నాన్న చనిపోయారని. ఒకటి. రెండోది, ఆల్ ఆఫ్ సడన్ గా ఒక ఫిల్మ్ యాక్టర్, ఒక చరిష్మా ఉన్న వ్యక్తి పార్టీ పెట్టి పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఇది కమ్మోళ రాజధానా, మిమ్మల్ని ఎట్లాగైనా మిమ్మల్ని ఉంచేస్తాం, మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తాం అని చెప్పి ప్రజల తరపున మాట్లాడిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా ఒక వారం 10 రోజుల్లో పోయి లింగంనేని ఎస్టేట్స్ లో చంద్రబాబు నాయుడుతో కలిసి కూర్చొని మాట్లాడితే దళితులు అయిన డీకే పట్టాల భూములు కలిగిన నా జాతి ప్రజలు కొంతమంది, వాళ్ళతో కూడిన మేము, ఇంకా కొంతమంది రైతులు ఏమైపోవాలి సార్? ఓకే, అది మీకు ఆవేదన. అడిగితే దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగితే త్రో హిమ్ దట్ బాస్టర్డ్ అవుట్ సైడ్ అన్నారు. ఎవరన్నారు? నారా లోకేష్. ఓకే, మాట్లాడలేం. ముఖ్యమంత్రి గారు కొడుకు, ఆయన అప్పటికి మంత్రి కాలేదనుకుంటా. మంత్రి నారాయణ గారిని అడిగాం. నారాయణ గారు ఒకటే మాట అన్నారు, బాబు ఇది గవర్నమెంట్ పరిధిలో మేమేం చేయలేము, మీరు దీన్ని న్యాయ పోరాటం చేయదలుచుకుంటే హైకోర్టుకు పోండి అన్నాడు ఆయన. మా బాబాయ్ గారికి బాగా అత్యంత సన్నిహితుడు ఆయన గంటా శ్రీనివాస్ గారు అయితే హైకోర్టులో చూసుకోండి అమ్మా, ఇప్పుడు మనం ఏం చేయలేము, ప్రభుత్వంలో ఉన్నాం అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఒకటే అడిగింది, సార్ మీరు మాతో ఉన్నారు కదా, మీరు ఇంత అలవసడంగా మీరు నిన్నటిదాకా టీడీపీ తిట్టి ఈ రోజు మీరు టీడీపీతో చేతులు కలిపారని అడిగాం. ఓకే, అడగకూడదా? ఓకే, అడగచ్చు, తప్పేం లేదు. మీరు ప్రశ్నించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఓకే, దాన్ని ఎవరో కూడా తప్పు పట్టలేరు, కాదనలేరు. నా పాయింట్ ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అతి నీచంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నప్పుడు కూడా మీరు ఆ ప్రశ్నించాలి కదా. ఒక పవన్ కళ్యాణ్ ఆ రోజు అలాగ అన్నారు, రాజధాని భూములు అనే అంశం అన్నది, ఆ తర్వాత ఆయనతోటే పొత్తు పెట్టుకున్నారో, ఆయనతోటి కలిసి వెళ్ళారని మీకు బాధ అనిపించింది. సొంత పార్టీలోనే మంత్రివర్గంలోనే అతి నీచంగా దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎందుకు అనలేకపోయారు? ఇప్పుడు ఆ రోజు నేను లేను, 2013 వరకు నేను ఇండియాలో లేను. 2013 కాదండి, నేను 19 కోసం చెప్తున్నాను. 19లో వాళ్ళు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు. సార్ ఇప్పుడు నా పొలం ఉంది కాబట్టి రాజధాని అసోసియేషన్స్ లోకి నేను వెళ్ళడం జరిగింది.
ఇఫ్ నాట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ దట్ ఇష్యూ. గాట్ ఇట్? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రాజకీయంగా ఇందాక నుంచి చెప్తా వచ్చాను నేను, రాజకీయంగా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. శత్రువులు పర్మనెంట్ గా ఉండరు, మిత్రులు పర్మనెంట్ గా ఉండరు. అవునా? అవును. ఇప్పుడు నిన్న దాకా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు బద్ద శత్రువులు. మీకు తెలుసు, మాకు తెలుసు. ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగితే 4-5 రోజులు వెయిట్ చేసినా కానీ వెనక్కి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు పక్కనే ఉంటున్నారు. ఒకటి, వాళ్ళిద్దరు పాత స్నేహం ఉంది వాళ్ళిద్దరికి, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. రాజకీయంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవసరం ఎన్డీఏకి ఉంది. కాబట్టి అదే చెప్తున్నా, రాజకీయంగా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నారనుకోండి, ఈ పొద్దు వాళ్ళు ఉన్నారు, రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ రాకుండా ఉంటుందా మాది? చెప్పగలరా ఎవరన్నా? చెప్పగలరా? చెప్పండి. ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొంటాం, ఎన్ని వచ్చినా ఫేస్ చేస్తాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ రోజు టీడీపీ అనేది భారీ విజయంతో గవర్నమెంట్ ని ఫామ్ చేయగలిగింది. మీరు ఊహించారా ముందు పవన్ కళ్యాణ్కి ఇంత పవర్ ఉందని? చాలా తక్కువగా మాట్లాడేవాడు కదా ఆయన. ఏంటి అసలు ఆయనకేం రాజకీయం తెలుసు, సినిమా వాడు, ఏదో షూటింగ్కి వస్తాడు పోతాడు, అతనే గెలలేదు అనుకునే పవన్ కళ్యాణ్ ఈరోజు 100 స్ట్రైక్ రేట్తో సక్సెస్ అన్నది మీరు ఊహించారా? ఊహించలేదు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను ఎందుకు ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ కి ఒక్కసారి నేను ఇంకా మూవీస్ చేయను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మూవీస్ చేస్తా రాజకీయాల్లోకి వస్తే, నా సైట్, ఇన్ మై సైట్, నేను అనుకున్నాను నా వ్యక్తిగతంగా, కెమెరాస్ యాక్ట్ చేసినంత ఈజీ కాదు రాజకీయ జీవితం. ప్రజల్లో తిరగాలి, ఎండలో నడవాలి, ప్రజల కాడికి పోవాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని సాటిస్ఫై చేయాలా, ఇవన్నీ ఇతనితో అయ్యే పనేనా అని. కానీ గత 7-8 నెలలుగా, అంటే వైజాగ్ వచ్చారు కదండి, వైజాగ్ వచ్చారు, గుర్తుందా? వైజాగ్ లో